విశ్వాస వీరుల నాయకత్వ లక్షణాలలో అబ్రహాము గురించి మనం ధ్యానిస్తున్నాం. ఆ భాగంలో 3వ భాగం, దేవుడు మన జీవితాలకు ఒక ప్రణాళిక ఏర్పరిచాడు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియా గ్రంథములో మనము చూస్తాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో వ్రాస్తాడు. దేవుని యొక్క ప్రణాళికలో మనము భవిష్యత్తులో చేయవలసిన మంచి క్రియలు కూడా ఇమిడి ఉంటాయి. ఆయన ప్రణాళిక నెరవేర్చటానికి దేవునికి విధేయత చూపాలి. ఆయన వాగ్దానాలను మనము నమ్మాలి. మనము దేవునికి లోబడకపోతే ప్రస్తుత మన పరిస్థితులను వదులుకోలేము. దేవుని ప్రణాళికను నెరవేర్చటానికి మనము అందరము ఏదో ఒక దానిని విడిచిపెట్టాలి. దేవుని ప్రణాళిక నెరవేర్చకుండా మనలను వెనక్కిలాగే విషయాలను మనము దూరం చేసుకోవాలి. ఇది మన జీవన శైలి కావచ్చు, మన ఉద్యోగము కావచ్చు, మన వ్యాపారము కావచ్చు. 2వ ఎపిసోడ్లో నేను మీతో మాట్లాడాను. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచిన పిలుపుకు అబ్రహాము లోబడి ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉన్న సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడు. ఆ రీతిగా దేవుని యొక్క మాటకు లోబడినందుచేత ఆత్మీకముగాను శారీరకముగాను అబ్రహాము అద్భుతముగా ధనవంతుడిగా దీవించబడ్డాడు. ఈ దినాలలో మనము దీవించబడకపోవటానికి గల కారణం ఆయన మాట మనము వినకపోవటం. ఆయన మాట విందాము, అద్భుతముగా ఆశీర్వదించబడదాం. ఆమేన్.